నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు తరచుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? తరచూ దగ్గు, కఫం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారా? మొదలగు శ్వాసకోశ సంబంధిత సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కిరణ్స్ హోమియో లైఫ్ డాక్టర్ అర్పిత. వారిని అడిగి సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. హాయ్ అండి. ముందుగా శ్వాసకోశ సమస్యలు అంటే ఏవేవి వస్తాయి, వాటిని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? మెయిన్గా మనము రెస్పిరేటరీ కండిషన్ తీసుకుంటే లైక్ శ్వాసకోశం, అందులో ఏంటి అంటే మన ముక్కు దగ్గర నుండి లోపల లంగ్స్ వరకు ఏవైతే ఉంటాయో ఆర్గాన్స్ అవన్నీ వాటికి సంబంధించింది. లైక్ స్టార్టింగ్ ఎలర్జీ రైనైటిస్ ఉంటుంది, సైనసైటిస్ అనే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. ఆస్తమా అనేది మేజర్గా మనం చూస్తుంటాం అందరిలో. అండ్ బ్రాంకైటిస్ కానివ్వండి, ఎంఫైసీమా కానివ్వండి, నిమోనియా, ట్యూబర్క్లోసిస్, ఇవన్నీ మనము రెస్పిరేటరీ శ్వాసకోశలో ప్రాబ్లమ్స్లో మనం చూస్తుంటాము. ఇవన్నీ ఉంటాయి. ఓకే, అలాగే ఎలర్జీ వల్ల కూడా శ్వాసకోశ సమస్యలు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనం చాలా వింటూ ఉంటాం. సో ఎలర్జీ వల్ల ఎలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి? మనం ఎలర్జీ అని తీసుకుంటే ఇప్పుడు మనము రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఊపిరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎలర్జీ అంటే ఎలర్జీ రైనైటిస్ తీసుకుంటాం. సో ఎలర్జీ రైనైటిస్ అంటే ఎందువల్ల వస్తుంది అని అంటే మేజర్గా ఎలర్జియన్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే డస్ట్ కానివ్వండి, మిస్ట్ కానివ్వండి, ఇప్పుడు ఒక్కొక్కరి ఇంట్లో పెట్స్ ఉంటాయి, కుక్క పిల్లలు ఉంటాయి కదా, వాళ్ళ ఒక దుమ్ము ఉంటుంది కదా, వాళ్ళు చేసే హెయిర్ రాలడం వల్ల, వాటి వల్ల. అండ్ కోల్ మైన్ వర్కర్స్కి లైక్ ఫ్యూమ్స్ కానివ్వండి, లైక్ ఇట్లా మంటలలో పనిచేసి ఉంటారు కదా, లైక్ వేడికి కానీ ఆ పొగకి కానీ స్మోక్ వల్ల కానీ ఇలాంటి వల్ల మనం ఎలర్జీ రైనైటిస్ చూస్తుంటాం. ఈ ఎలర్జీ రైనైటిస్లో కోల్డ్ వెదర్ అనేది కూడా చాలా ముఖ్యంగా చూస్తుంటాం. దీనివల్ల లైక్ చాలా ఇబ్బంది. కొంతమంది లైక్ రోడ్ మీద వెళ్తుంటారు, డస్ట్ పడదు, వెంటనే తుమ్ములు వస్తుంటాయి, ముక్కులో నుంచి కారడం, లైక్ రన్నింగ్ నోస్ అనేది చూస్తుంటాం, ఇచ్చి నోస్ చూస్తుంటాం. ఇవన్నీ లైక్ ఈ మధ్య కాలంలో ఈ ఎలర్జీ రైనైటిస్ అనేది మనం ముఖ్యంగా చూస్తున్న సమస్య మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అది పెద్దవాళ్ళని కాదు, చిన్నపిల్లల నుండి చూసుకుంటే పెద్దవాళ్ళందరిలో మనం ఈ సమస్య అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఎలర్జీ రైనైటిస్ గురించి చెప్పారు. అలాగే ఈ శ్వాసకోశ సమస్యలకు సంబంధించి చాలా రకాలుగా ఉంటాయి. సో ముఖ్యంగా ఏ రకాలు ఉన్నాయని చెప్పొచ్చు? ముఖ్యంగా అంటే ఆస్తమా అనేది ఫస్ట్ వస్తుంది, అండ్ క్రోనిక్ బ్రాంకైటిస్ అని చెప్పి ఉంది, అండ్ సైనసైటిస్. ఇవి మనము ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఆస్తమా గురించి. ఆస్తమా ఎందుకు వస్తుంది అని చెప్పేసి లైక్ అందరికీ డౌట్ ఉంటుంది. లైక్ దీనికి చాలా రకాలైన కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి జెనెటికల్గా ఎవరికైనా ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎవరికైనా గ్రాండ్ మదర్స్ కానివ్వండి, గ్రాండ్ ఫాదర్స్కి ఉంది అంటే అది ఇప్పట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి. అండ్ అలా కాకుండా ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఎలర్జీ రైనైటిస్ ఉన్న వాళ్ళు, అది ఏదైతే క్యూర్ అవ్వకుండా అది అలానే ప్రొలాంగ్గా కంటిన్యూ అవుతుందో ఎలర్జీ రైనైటిస్, అప్పుడు ఈ ఆస్తమా కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదొకటి. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఆస్తమాలో. లైక్ కోల్డ్ ఎయిర్ కానివ్వండి, డస్ట్ అండ్ మిస్ట్ కానివ్వండి, లైక్ పోలన్ గ్రెయిన్స్ అంటారు, లైక్ తుప్పులు అంటే మన ఫార్మర్స్ చేస్తుంటారు కదా, లైక్ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పోలన్ గ్రెయిన్స్ ఇట్లా ఉంటాయి అనమాట, వాటి వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా వస్తే కోల్డ్ ఎయిర్, సడన్గా టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల కొంతమందికి పడదు, పొద్దున్న లేవగానే వాళ్ళకి తుమ్ములు స్టార్ట్ అయిపోతుంటాయి. ఈ ఆస్తమాలో కూడా ఇలాంటివన్నీ కాజెస్ ఉంటాయి. మెయిన్గా స్ట్రెస్ కూడా, ఈ మధ్యకాలంలో అయితే స్ట్రెస్ కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ అయిపోతుంది ఆస్తమాకి. అండ్ సైనసైటిస్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఆస్తమాకి సైనసైటిస్కి డిఫరెన్స్ వచ్చేసి మన ఫేస్లో లైక్ సైనస్ అని చెప్పేసి రీజన్స్ ఉంటాయన్నమాట. సో ఆ సైనస్ రీజన్లో ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయిపోతుంది. అప్పుడు మొత్తం ముక్కు పట్టేయడం కానివ్వండి, బ్లాక్డ్ నోస్ అవుతుంది, లేదా రన్నింగ్ నోస్ అవుతుంది, ఏదైతే ఫ్లూయిడ్ ఉందో బయటకు రావడానికి, దానివల్ల హెడేక్ ఇలాంటి సమస్యలు వస్తుంటాయి సైనసైటిస్. ఇది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో చూస్తున్నాం. అందరూ ఏంటి అంటే ఈ సైనసైటిస్ని తీసుకొని అది రైనైటిస్ అనుకుంటారు. సైనటైసిస్ వేరు, లైక్ రైనైటిస్ రెండు డిఫరెన్స్. కానీ అందరూ కన్ఫ్యూజ్ అవుతారు, ఎలర్జీ ఉంది నాకు, ఎలర్జీ రైనైటిస్ అని. మనం ముందుగా దాన్ని కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఫ్యూచర్లో చాలా లైక్ బ్రాంకైటిస్ కింద కన్వర్ట్ అవ్వడం, ఆస్తమా కింద కన్వర్ట్ అవ్వడం, ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ చూస్తుంటాం మనం. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారండి, నెల్లూరు నుంచి రవీందర్ రెడ్డి గారు. రవీందర్ రెడ్డి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అండి. నా పేరు రవీంద్ర రెడ్డి అమ్మా, నెల్లూరు నుండి. చెప్పండి. నాకు కొద్దిగా ఈ గల్ల వస్తుందమ్మా. అంటే ఆ గల్ల అంటే మన సభ్యం లాగా తీగ లాగా ఓకే తాటి ముందు ఉంటుంది కదా, ఆ ముందులాగా అలా వస్తుంది. ఓకే, ఆయాసం ఉంది. అంటే నేను సన్నీళ్ళ స్నానం ఎక్కువ చేస్తా. ఓకే, అది నాకు ఎప్పుడు లేదు, ఈ సమస్య మధ్యలో వచ్చిందమ్మా. ఇంకేమైనా సమస్య ఉందా మీకు? నేను ఇంకా నా నిమ్మకాయతో కూడా బాగా అప్లై చేస్తా. తల 1 hour అప్లై చేసి తలస్నానం చేసినా కానీ నాకు ఉండేది లేదు.
ఓకే. చెస్ట్‌లో నొప్పిగా ఏమైనా ఉందా మీకు? అదే అండి, మా కావాలి గొంతులు అప్పుడప్పుడు రాపు మంట ఉంటుంది, ఓకే. జలుబు లేదు మళ్ళా. జలుబేం లేదు. ఆ. సో, ఇది లైక్ స్టార్ట్ అవుతుంది మీకు రైనైటిస్‌లోకి. మీరు వస్తే కొంచెం మా డాక్టర్స్ కిరణ్స్‌కి వచ్చారనుకోండి, పర్టిక్యులర్‌గా కేస్ తీసుకొని దీనికి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది మూల కారకం అని చెప్పి తీసుకొని మన దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. మీరు డాక్టర్ కిరణ్స్‌కి రండి. ఓకే డాక్టర్, అదేవిధంగా ఎక్కువగా మనం తీసుకుంటే ఇమ్యూనిటీ లోపం వల్ల కూడా శ్వాసకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవునండి. సో ఈ ఇమ్యూనిటీ లోపం వల్ల వచ్చింది అని మనం ఎలా తెలుసుకోవాలి? దానికి సంబంధించి ఏ విధంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుందంటారు? చాలామంది వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ అని చెప్పేసి ఉంది. వీక్‌గా ఉంటే ఈ రెస్పిరేటరీ సమస్యలు ఎక్కువగా వస్తాయంటారు కానీ, అది ఒక స్మాల్ కాజ్ మాత్రమే. కానీ మెయిన్ కాజ్ వచ్చేసి లైక్ స్మోకింగ్ వల్ల, టొబాకో స్మోకింగ్ చేస్తుంటారు. ఉట్టి స్మోకింగ్ చేసే పర్సన్సే కాదు, స్మోకింగ్ చేసే పర్సన్స్‌తో పాటు ఉన్న వాళ్ళకి కూడా ఇలా వచ్చి ఉంటాయి. ఇమ్యూనిటీ అనేది స్మాల్ రోల్ ప్లే చేస్తుంది. కానీ స్మోకింగ్ కానివ్వండి, లైక్ ఏమంటారు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల మనకి కోల్డ్ వస్తుంది. కోల్డ్, కఫ్, లైక్ కామన్ కోల్డ్, ఇవన్నీ వైరసెస్ వల్ల వస్తుంది. సో వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ వీటి వల్ల కూడా మెయిన్గా మనకి ప్రాబ్లం అనేది చూసుకుంటాం. ఈ వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది లైక్ లీస్ట్ ఫస్ట్ ఇవన్నీ వస్తాయి, లైక్ స్మోకింగ్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మెయిన్గా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, తర్వాత మనకి లాస్ట్లో వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్. దీన్ని ఎలా మనము కేర్ తీసుకోవాలి ఇమ్యూనిటీ అంటే, ఏదైతే మనకి పడదో, ఇప్పుడు ఎలర్జీ వల్ల వస్తుంది, ఏదైనా మనకి పోలన్ నుంచి ఎలర్జీ ఉందని, డస్ట్ ఉందనుకోండి, మనం దాన్ని జాగ్రత్త పడాలా. అట్లీస్ట్ ఒక కొంతకాలం వరకైనా సరే దాని నుంచి దూరం ఉంటూ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చేసుకుంటే మనకి ఇది చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి, లైక్ మంచి మంచి ఫుడ్ తీసుకుంటూ, ప్రాపర్ ఫుడ్ లైక్ మిల్క్ కానివ్వండి, అన్నీ ఏదైతే మనకి స్ట్రెంగ్త్ అనేది వస్తుందో అలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. మరొక కాల్ ఉన్నారు డాక్టర్. మహమ్మద్ జిలానీ గారు హైదరాబాద్ నుంచి. జిలానీ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ఇప్పుడు మార్నింగ్ లేచినప్పుడు బాగా తుమ్ములు వస్తుంది మేడం, ఓకే. కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి. ఓకే. ఊటీ మీకు మార్నింగ్ టైమ్స్లోనే ఉంటుందా అండి తుమ్ములు? మార్నింగ్ ఈవినింగ్ టైంలో వస్తుంది మేడం. ఇంకా మామూలుగా దుమ్ము ఇట్లా వస్తుంటే కూడా దాంట్లో కూడా బాగా తుమ్ములు, కళ్ళల్లో నీళ్ళు, దగ్గు. ఓకే. దాంతో పాటు ఇంకా మీకు హెడ్ఏక్ కానివ్వండి, ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? బెడ్ ఇట్లా అయింది. మీకు ఎంత వయసు ఉంటుంది? 45 సంవత్సరాలు. ఓకే. ఎప్పటి నుంచి మీకు ఈ ప్రాబ్లం? ఇట్లా మా పాప కూడా ఉంది మేడం. ఇది 2 ఇయర్స్ నుంచి, 2 ఇయర్స్ నుంచి నాకు ఉంది. మా పాప 1 ఇయర్ అవుతుంది. ఓకే. మీ పాపకి ఎన్ని ఇయర్స్ అండి? ఆమె 7 years. ఓకే. ఇది ఇప్పుడు మీకున్నది ఎలర్జీ రైనైటిస్. మార్నింగ్ టైమ్స్లో తుమ్ములు అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. ముక్కు దురద, ముక్కు కారడం, అది పొద్దున పూట ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కోల్డ్ టెంపరేచర్, మార్నింగ్ టైమ్స్లో టెంపరేచర్ చాలా కూల్గా ఉంటుంది, సో అందుకు వస్తుంది. ఈవినింగ్ కూడా వస్తున్న కొద్దీ మనకి టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. ఇది మెయిన్గా ఎలర్జీ రైనైటిస్లోకి మనం తీసుకోవచ్చు. మీరు డాక్టర్స్ కిరణ్స్కి రండి, ప్రాపర్గా కేస్ టేకింగ్ తీసి దానికి పర్టికులర్ మెడిసిన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి తప్పకుండా క్యూర్ అనేది ఉంది. డాక్టర్స్ కిరణ్స్ని సంప్రదించండి. అలాగే మనం చూస్తున్నాం డాక్టర్, ఇప్పుడు ఛాతీలో నొప్పి కొంతమందికి ఉంటుంది, జలుబు, కఫం, దగ్గు, వీటి వల్ల మీరు ఇంతకుముందు చెప్పారు రైనైటిస్, సైనసైటిస్, ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, అది అనుకుంటూ ఉంటారు అనేసి. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది అనేది మీరు కనుక్కోగలుగుతారు? ఈ పర్టికులర్గా ఊపిరి సమస్యలకి ఏంటంటే అన్ని సిమ్టమ్స్ ఒకటేలా అనిపిస్తాయి. ఇప్పుడు రన్నింగ్ రోస్ అన్నిట్లో ఉంటుంది, కామన్ కోల్డ్. ఈ ప్రతి ఒక్క రెస్పిరేటరీ ప్రాబ్లమ్కి ఒక మెయిన్గా ఉండేది ఒకటి ఏంటంటే కామన్ కోల్డ్. దీని నుంచి అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే లైక్ పొద్దున పొద్దు తుమ్ములు రావడం, అంటే ఇప్పుడు ఒక ప్రాపర్ డిఫరెన్షియేషన్ అనేది కంపల్సరీ కావాలి. ఇప్పుడు రైనైటిస్లో మనం సిమ్టమ్స్ తీసుకున్నాం అనుకోండి, పొద్దున తుమ్ములు చాలా ఎక్కువగా ఉంటాయి, సాయంత్రం రాగానే తుమ్ములు ఉంటాయి, ముక్కులో నుంచి రన్నింగ్ నోస్ కానివ్వండి, లైక్ లేదా బ్లాకింగ్ నోస్ కానివ్వండి, ఇలాంటి చూస్తుంటాం. కళ్ళలో ఇచ్చినెస్ ఉంటుంది, కొంతమందికి కళ్ళని ఎర్రగా అయిపోతుంటాయి, కళ్ళ నుంచి వాటర్ కూడా వస్తుంటుంది. ఇది మనం ఎలర్జీ రైనైటిస్లో ఇలాంటి సిమ్టమ్స్ ముందుగా చూసుకుంటాం. సైనసైటిస్లోకి వచ్చామనుకోండి, దీని ఒక పర్టికులర్ సిమ్టమ్ ఏంటి అంటే ఫేషియల్ ప్రెషర్, అంటే మనకి ఐ కింద, చుట్టుపక్కల, ఈ హెడేక్, ఫోర్ హెడ్ మీద చాలా నొప్పి అంటారు, ఇక్కడ అంతా ఫుల్ పెయిన్ అవుతుంది అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తారు. ఇది మెయిన్ కంప్లైంట్ సైనసైటిస్లో. ఎందుకంటే ఫ్లూయిడ్ అనేది అక్కడ ఫామ్ అయిపోయి అది అంటే లైక్ అది బయటికి రాలేక అక్కడ ఉండేసరికి ఇవన్నీ వస్తూ ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే నాజల్ డిశ్చార్జ్ ఉంటుంది. అండ్ మన సైనసైటిస్లో ఎవరికైతే డిఎన్ఎస్ అంటారు, అంటే ఈ నాజల్స్ ప్యాసేజ్ ఏదైతే ఉందో అది డీవియేట్ అయ్యి ఉంటుంది అనమాట. సో దానివల్ల ఒక బ్లాకేజ్ రానివ్వడం, దీనివల్ల కూడా మనకి సైనసైటిస్ చూసుకుంటాం, చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. పాలిప్స్ ఉంటే కూడా మనం సైనసైటిస్ అనేది చూస్తుంటాం.
అండ్ ఆస్తమాలోకి వస్తే మనం పర్టికులర్గా ఆస్తమా సిమ్టమ్స్ తీసుకున్నాం అనుకోండి డిఫరెన్షియేటింగ్కి, బ్రాంకైటిస్కి ఆస్తమాకి ఈ రెండిట్లో పెయిన్ అనేది కామన్. ఏ దాంట్లో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఊపిరి ఆడకపోవడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం, ఇది కూడా మనం చూస్తాము. అండ్ దగ్గు అనేది బ్రాంకైటిస్లో విపరీతంగా ఉంటుంది, చాలా హెవీగా క్రాఫ్, అది కంటిన్యూస్గా దగ్గుతూనే ఉంటారు. దాంతోపాటు ఇట్లా మ్యూకస్ వస్తుంది, అంటే తెమ్మడ అంటారు కదా, అది బాగా ప్రొడ్యూస్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాము బ్రాంకైటిస్లో. అండ్ ఆస్తమాలో కూడా మనం మ్యూకస్ ప్రొడక్షన్ అనేది చూస్తాం. సో ఇవన్నీ లైక్ ఇంకోటి ఏంటి అంటే పెయిన్ అనేది చూస్తాం, చెస్ట్లో పట్టేసినట్టు అయిపోతుంది. అది మనం రెండు ఆస్తమాలో చూస్తాం, బ్రాంకైటిస్లో చూస్తాం. అది పర్టికులర్గా మనం పేషెంట్ వస్తాం మన ముంగట, వాళ్ళు చెప్పే సిమ్టమ్స్, వాళ్ళకి ఎక్కడ ఎన్నిసార్లు ఎన్ని రిపీటింగ్, ఫ్రీక్వెన్సీ ఏంటి, ఎలా ఉంది, అవన్నీ చూసుకొని మనం పర్టికులర్ ఏంటి డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ మన నిమోనియా చూస్తే, నిమోనియా వచ్చిన వాళ్ళలో కూడా సేమ్ ఇలానే, ఇది వైరస్ వల్ల వస్తుంది. సో అలా బ్యాక్టీరియా కానీ వైరస్ వల్ల ఈ నిమోనియా వస్తుంది. దాంట్లో కూడా మనకి చెస్ట్ పెయిన్ అనేది ఉంటుంది. ఎట్లా అంటే అది స్టాబింగ్ పెయిన్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్యూచర్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి మనం ఇంకా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. అండ్ పేషెంట్ ప్రజెంటింగ్ సిమ్టమ్స్ని బట్టి ఇంకా బాగా చెప్పవచ్చు మనం ఏంటి అది, ఏ కైండ్ ఆఫ్ రెస్పిరేటరీ ప్రాబ్లం వీళ్ళకి వచ్చింది అని చెప్పేసి. ఓకే, మరో కాలర్ నా డాక్టర్ వనపర్తి నుంచి చక్రవర్తి గారు. చక్రవర్తి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి. నా పేరు చక్రవర్తి మేడం. మా పాప వయసు 7 years మేడం. ఓకేనండి, చెప్పండి. డే బై డే మార్నింగ్ 3:30 నుంచి 6 మధ్య బాగా దగ్గు వస్తుంది మేడం. అట్లా రోజు సడన్లాగా వస్తుంది. ఓకే, కంటిన్యూస్గా దగ్గుతారా? కంటిన్యూస్గా నిమిషానికి 4 times దగ్గుతారు మేడం. ఓకే, తెమ్మడ ఏమైనా వస్తుందా అండి? తెమ్మడ ఇట్లా ఏం లేదు మేడం. ఒక 1 hour వరకు దగ్గి కంట్రోల్ అయిపోయింది. అంటే ఏ టైంలో ఎక్కువ దగ్గుతున్నారు మీ పాప? మార్నింగ్ టైంలో ఎక్కువ అవుతుంది, తెలవదు 4, 5 ఆ టైంలో. చెస్ట్లో నొప్పి అన్నట్టు ఏమైనా చెప్తున్నాము? లేదు లేదు మేడం. లేదా? ఒక ఉమ్మిది ఎక్కువ వస్తుంటుంది. ఉమ్మిది ఏంటండి? వాటర్ ఉమ్మిలేదు మేడం. ఉమ్మిది ఉన్నట్లుగా వాటర్. ఓకే, అలాగే ఏం ప్రాబ్లం లేదు. ఇది ఆస్తమా అని కూడా కాదు, బ్రాంకైటిస్లోకి కూడా రావచ్చు. ఒకసారి మీరు మా డాక్టర్స్కి రండి, ప్రాపర్ కేస్ టేకింగ్ తీసుకొని మేము అక్కడ ఏంటి సిమ్టమ్స్ అని బట్టి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చిన్నపిల్లలకు అటాక్ అవ్వడం చూస్తున్నాం. ఈ క్లైమేట్ చేంజ్ అవ్వడం, సడన్గా ఇప్పుడు ఇంకా కరోనా వైరస్ రావడం వల్ల ఇంకా విపరీతంగా కేసెస్ ఈ రెస్పిరేటరీలో మనం చూస్తున్నాం. కోవిడ్ అనేది తగ్గిపోయింది, కానీ దాని యొక్క కాంప్లికేషన్గా మళ్ళీ నిమోనియా, రైనైటిస్ ఇవన్నీ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయి మనకి. ఈ మధ్యకాలంలో అయితే చిన్నపిల్లలు మరీ చూస్తున్నాం ఈ ప్రాబ్లమ్స్. ఓకే, ఈ శ్వాస సంబంధ సమస్యలు అనేవి చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా చూస్తున్నారు కదా డాక్టర్. సో చిన్నపిల్లలకి ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా వింటర్ టైంలో వాళ్ళకి ఎటువంటి స్పెషల్ కేర్ అనేది తీసుకోవాలి? స్పెషల్ కేర్ అంటే కొంచెం వార్మ్ క్లోతింగ్స్ అవన్నీ చేయడం కానివ్వండి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు చెప్పారు కదా 7 years పాపకి, ఇప్పుడు వాళ్ళని ఉందంటే మనం ముందుగానే గ్రహించాలి, లైక్ దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయొద్దు. ఎప్పుడైతే వాళ్ళకి సిమ్టమ్స్ వస్తున్నాయి, ఇప్పుడు స్టార్టింగ్ వాళ్ళకి ఒక 2-3 days అవుతుంది, లైక్ 1 week అవుతుంది, సిమ్టమ్స్ అలానే ఉంటున్నాయి అంటే అసలు నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్తే దాని ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసి ఈ విధంగా మనము చిన్నపిల్లల్లో మనం కేర్ అనేది తీసుకోవాలి. ఎంత మనం ఈ ఒక రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని ఎంత మనం నెగ్లెక్ట్ చేస్తూ, ఎంత పొడిగిస్తూ, లైక్ అందరేంటి కామన్ కోల్డే కదా ఏమవుతుంది అన్నట్టు అలా వెళ్ళిపోతుంటారు. సో మనం అది చేయడం ఇప్పుడు బంద్ చేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేవు, వెదర్స్ కూడా ఎట్లా ఏ టైంలో ఎలా చేంజ్ అవుతుందో కూడా మనం చెప్పలేకపోతున్నాం. సో ఇవన్నీ ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. ఈ యంగ్ ఏజ్లోనే మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఫుడ్ కానివ్వండి, లైక్ ఆహారంలో కొంచెం చేంజెస్ చేసుకొని ఒక ప్రాపర్ లైక్ యాక్టివిటీస్, అంటే కొంచెం ఎక్సర్సైజ్ అనేది కూడా లిటిల్ ఎక్సర్సైజ్ కూడా ఇప్పుడు చాలా. ఇప్పట్లో ఏంటంటే పిల్లలందరూ లైక్ సెండేటరీ అయిపోతారు ఇంట్లోనే. ఇంక ఈ 2 years నుంచి అయితే ఇంకా మొత్తం టీవీ ముంగట, లైక్ ఫోన్, ఇలాంటి వల్ల కూడా ఇంకా కండిషన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మేజర్గా మనం చేసుకుంటే బాగుంటుంది. ఓకే, మరి కాలర్ నా డాక్టర్ రాజారెడ్డి గారు, ఈస్ట్ గోదావరి నుంచి. రాజారెడ్డి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. రాజారెడ్డి గారు, ఓకే, కాల్ కట్ అయినట్టుంది డాక్టర్. అలాగే మీరు ఇంతకు ముందు చెప్పారు జెనెటికల్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని శ్వాస సమస్యలు అని చెప్పేసి. సో ఏ సమస్యలు జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్లో ఉన్నాయి? అన్నీ జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆస్తమా అనేది ఫ్యామిలీ, అది లైక్ ఇంకా లైక్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్. ఇప్పుడు గ్రాండ్ మదర్కి ఉందంటే కంపల్సరీ గ్రాండ్ చైల్డ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బ్రాంకైటిస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇవేంటి అంటే రెస్పిరేటరీ ఈ ప్రాబ్లమ్స్ అవన్నీ అంటే ఊపిరికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వెంటనే
జీన్స్లో అనేది విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఒక్కొక్కరికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి సప్రెస్ అయినప్పుడు కూడా మనం రెస్పిరేటరీ చూస్తాం. ఏదైనా దాంట్లో ఎక్కడ ఏ ఆర్గన్లో కూడా ఏదైనా సప్రెషన్ అనేది జరిగితే మనం రెస్పిరేటరీలోనే ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే ఇది బాగా ప్రొటెక్షన్, మనకు ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడే జరుగుతుంది. మనం బతుకుతాం లైక్ బ్రీతింగ్ తీసుకుంటూనే కదా, మనం శ్వాస అనేది ఉంటేనే వీ క్యాన్ గో ఫార్వర్డ్ ఇన్ విత్ ద లైఫ్. సో దీనివల్ల మనం మేజర్గా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఇంకెక్కువగా చూస్తూ ఉంటాం. సో మనం ఏంటి ప్రాపర్ కేర్ తీసుకుంటే సరిపోతుంది. లైక్ ఏదైనా వచ్చిందంటే వెంటనే కన్సల్ట్ అయ్యి అంటే ఇంకా హోమియోపతిలో ఏంటి అంటే ఇంకా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. లైక్ ఇంకా మా డాక్టర్స్ కిరణ్స్లో అయితే ఇంకా ఫార్ములేషన్ మెడికేషన్తో లైక్ ఈ రైనైటిస్, ఈ సైనసైటిస్, ఆస్తమా అనేది లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ సినోరియా అయిపోయింది ఇప్పట్లో. సో దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మీరు చెప్పినట్లుగానే బ్రాంకైటిస్ సంబంధించి బ్రాంకైటిస్ వల్ల చాలా సివియర్ దగ్గు ఉంటుంది అని చెప్పారు. సో దానికి ఇమీడియట్ రిలీఫ్ ఉంటుందా? తప్పకుండా. హోమియోపతి అందరూ లైక్ స్లోగా వర్క్ అవుతుంది అంటారు, కానీ లైక్ మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఇమీడియట్గా హెడేక్ కానివ్వండి, లైక్ ఇలా దగ్గు, సర్ది ఏదన్నా కూడా ఇమీడియట్ రిలీఫ్ అనేది మనం తప్పకుండా చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ లైక్ క్యూర్ అనేది కూడా అసలు మనం ఈ హోమియోపతిలోనే ఉంటుంది. లైక్ ఆస్తమా కానివ్వండి, ఇప్పుడు లైక్ ఎక్కువ రోజులు ఎక్కువ వాడలేరు మందులు. లైక్ ప్రాపర్గా క్యూర్ అనేది ఒక ఇన్ని వాడుతూ ఉంటే మందులు లైక్ పర్సన్ని బట్టి మనం అదే కేస్ అంతా తీసుకొని లైక్ వీళ్ళకి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఏంటి అని చెప్పి దాన్ని బట్టి మన మెడికేషన్స్ అనేది ఇవ్వబడుతుంది. కానీ కంపల్సరీ క్యూర్ అనేది ఈ ఆస్తమాకి, బ్రాంకైటిస్కి, సైనసైటిస్కి, రైనైటిస్కి అన్నిట్లో హోమియోపతిలో బాగా ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్. చిలకలూరుపేట నుంచి శివనాయక్ గారు. శివనాయక్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. అది నాకు ఒక వారం నుంచి దగ్గు, తెల్లకి చెమట పడుతుందండి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా కంప్లైంట్స్? ఇంకేం లేవు సార్. అదే మేడం, దగ్గు వచ్చినప్పుడు ఒళ్ళు మొత్తం నొప్పునట్టు ఉంటుంది. చాలా వీక్నెస్ ఉంది. ఏమైనా ఫీవర్ ఉందా అండి? ఫీవర్ గానీ ఏం లేదండి. ఫీవర్ ఏం లేదు, ఉట్టి దగ్గు ఒక్కటే మీకు విపరీతంగా ఉంది? దగ్గు వస్తుంది, దాంతో పాటు చెమట తెల్లగా వస్తుంది. చెమట తెల్లగా వస్తుంది. ఇంతకుముందు మీకు ఈ సమస్య ఎప్పుడైనా సఫర్ అయ్యారా మీరు? ఏం లేదు మేడం, ఇంతకుముందు ఇప్పటి వరకు మీకు ఈ ప్రాబ్లం అనేది రాలేదా? లేదు. మీకు ఎంత వయసు ఉంటుంది? 40 years. సో మీరు చాలా సివియర్గా కఫ్ అని చెప్పి అంటున్నారు కదా, ఇది క్రానిక్ లైక్ క్రానిక్ అని కదా, అక్యూట్ బ్రాంకైటిస్లో కూడా మనం తీసుకోవచ్చు. సో మీరు మాకు డాక్టర్స్ కిరణ్స్కి వస్తే మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా నుంచి హరీష్ గారు. హరీష్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మేడం, నాకు వింటర్ వస్తే చాలా శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఓకే, ఇంకేమన్నా? ఈ వ్యాధి మా తండ్రికి కూడా ఉంది. ఓకే, చెస్ట్ లో పెయిన్ ఏమైనా ఉందా? చెస్ట్ లో అప్పుడప్పుడు బాగా పెయిన్ వస్తుంది మేడం. ఓకే, తుమ్ములు ఏమైనా వస్తాయా? తుమ్ములు ఇట్లా ఏముండే మేడం? ఏముండదు. మీ ఫాదర్ కి ఎప్పటి నుంచి ఉండే? ఆయన కూడా చిన్నప్పటి నుంచే ఉన్నదట. మీకు కూడా చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉందా? అవును మేడం. అంటే నేను ఇవరకు హాస్పిటల్ కూడా వెళ్ళలే. ఓకే, చిన్నప్పుడు కానీ ఈ మధ్యనైతే వెళ్ళలేదు. మీకు ఏంటి అంటే ఏమనిపిస్తుంటది? లైక్ పెయిన్ ఏ విధంగా ఉంది? అంటే ఇబ్బంది అవుతుంది ఏదైనా చాలా ఇట్లా, ఏదైనా బయటకు అయినా ఏదైనా ఫుడ్ లాంటిది ఏదైనా తీసుకున్నా కూడా ఓకే నైట్ నిద్ర పట్టదు మేడం. ఇక శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. మీకు ఇది అక్యూట్ ఆస్తమా కిందకు వస్తుందండి. మీరు ఇప్పుడే ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి ఖచ్చితంగా క్యూర్ ఉంటుంది. మీరు డాక్టర్స్ కిరణ్స్కి రండి, మీ ప్రాపర్ కేర్ టేకింగ్ తీసుకొని ఏ విధంగా ఇది చేయాలో మీకు చెప్తాము. ఓకే డాక్టర్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము, చాలామంది జలుబు వచ్చినప్పుడు నార్మల్ జలుబే కదా అని చెప్పేసి నార్మల్ రెగ్యులర్ సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని కొంచెం సివియర్ స్టేజ్ వరకు కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తే అంటే మీరు ఏ విధంగా దాన్ని ట్రీట్ చేస్తారు? ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి తెలిసిందే లైక్ కోల్డ్ వచ్చింది కదా, కోల్డ్ 7 daysలో తగ్గిపోతుంది. కొంతమంది 2 weeks పడినా పర్లేదు తగ్గిపోతుంది, దీనికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు అని ఇవి బాగా వింటున్నాం. కానీ ఏమవుతుంది అంటే ఫ్రీక్వెంట్గా కోల్డ్ వస్తుంటుంది. కొంతమందికి ఇప్పుడే వస్తుంది, లైక్ మళ్ళీ 1 monthకి వస్తుంది, లైక్ 2 monthsకి వస్తుంది, లైక్ లేదా 2 weeksకి ఒకసారి వస్తుంటే ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఇది ఇలా చేస్తే ఇది ఆస్తమాకి కన్వర్ట్ అవుతుంది. ఈ ఎలర్జీ రైనైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఏమంటారంటే పోతుంది అని అనుకుంటారు, కానీ దీనివల్ల బ్రాంకైటిస్ కూడా డెవలప్ అవుతుంది. అసలు చెప్పలేము మనము ఏ కండిషన్ ఏ విధంగా ఎవరిలో అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి. సో ఎప్పుడు కామన్ కోల్డ్ని నెగ్లెక్ట్ చేయొద్దు, దానికి కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే బాగుంటుంది.
అండ్ ఏంటి అంటే సీజనల్గా వస్తుంది కొంతమందికి. ఇప్పుడు ఈ వింటర్లో వచ్చిందంటే ఈ వింటర్లోనే వస్తుంది, లైక్ మళ్ళీ సమ్మర్ కానివ్వండి రైనీ సీజన్లో రాదు. ఇది కూడా కైండ్ ఆఫ్ సీజనల్ ఆస్తమా అని ఉంటుంది, లైక్ సీజనల్ రైనైటిస్ ఉంటుంది. మనం ప్రాపర్గా అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే కదా ఒక 2 months అయితే నాకు పోతుంది, మళ్ళీ దీనికి ట్రీట్మెంట్ ఎందుకు అంటారు. ఇది అలా నెగ్లెక్ట్ చేస్తే లైఫ్లో ఇంకా సీరియస్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆస్తమా కింద అది కన్వర్ట్ అయింది అనుకోండి, లైక్ దాని వచ్చే కొన్ని అటాక్స్ ఉంటే లైఫ్ థ్రెటనింగ్ కూడా అయిపోతుంది. మనం చాలా ముందు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ప్రాపర్ జాగ్రత్త తీసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే దీనికి మంచి సొల్యూషన్ ఇంకా బాగా వస్తుంది. ఓకే, మనిషికి శ్వాస అనేది చాలా ఇంపార్టెంట్. సో శ్వాసకోశ సమస్య రావడం అనేది నిజంగానే చాలా పెద్ద సమస్యగానే మనం కన్సిడర్ చేసుకోవాలి. సో వీటిలో మీరు చెప్పిన ఈ సమస్యల్లో ఏది అతి ప్రమాదకరమైన సమస్య అంటారు? ఆస్తమా చాలా డేంజర్, లైక్ ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్ అయిపోతుంది. లైక్ అటాక్స్ వస్తుంటాయి, అక్యూట్ ఎపిసోడ్స్ ఆఫ్ ఆస్తమా అటాక్ వస్తుంది. రాత్రిపూట ఊపిరి ఆడకుండా లేచి కూర్చుంటారు, లైక్ ఊపిరి నోరుతో కూడా తీసుకోలేరు, వాళ్ళు ముక్కుతో కూడా తీసుకోలేరు, లైక్ ఇక్కడ చెస్ట్లో అంతా పట్టేసినట్టు టైట్గా. నాకు అనిపించింది అంటే ఆస్తమానే చాలా లైక్ ఒకవేళ ఆస్తమా ఉందంటే చాలా కేర్ తీసుకొని ప్రాపర్ ఫుడ్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆస్తమా ఇదే రిస్క్ ఫ్యాక్టర్, క్రానిక్ బ్రాంకైటిస్కి కూడా ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అయిపోతుంది, ఎంఫీసైమాకి కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈవెన్ మనం ప్రాపర్గా తీసుకోలేదు అనుకో ఆస్తమాతో పాటు నిమోనియా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ ఇలాంటివి. ఇంకా ఆస్తమా ఉన్న వాళ్ళకి ఒకవేళ సపోజ్ నిమోనియా వచ్చింది అనుకోండి, అది ఇంకా వాళ్ళకి డేంజర్ అయిపోతుంది. ఎప్పుడు ఈ కోల్డ్ వీటిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు, అది నా సజెషన్. లైక్ ఓకే, మరొక కాలర్ ఉన్నారు డాక్టర్. సంగారెడ్డి నుంచి రమేష్ గారు. రమేష్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే అండి. ఇది ఏంటంటే బాడీ హీట్ తగ్గించడానికి అంటే నా మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. సో దాన్ని తగ్గించకుండా హీట్ ని ఏం చేయలేమని. మీకు బాడీ హీట్ ఎక్కువ వస్తుంది అంటున్నారా? అవునండి, అవును మేడం. దానివల్ల మీకు ఎలాంటి సమస్య అనిపిస్తుంది? అంటే ర్యాష్ రావడం కానీ పింపుల్స్ రావడం కానీ. ఓకే, ఏదైనా రెస్పిరేటరీకి సంబంధించి ఏమైనా తుమ్ములు కానివ్వండి, కోల్డ్ కానీ అట్లాంటిది ఏమైనా వస్తుందా? అలాంటిదంటే అలాంటిది ఏం లేదు. ఏం లేదా? యాక్చువల్గా ఏంటంటే రైనైటిస్లో కూడా ఎంజిమా అనేది డెవలప్ అవుతుంది, లైక్ స్కిన్ ర్యాషెస్ రావడం కానివ్వండి, బాడీ హీట్ అవ్వడం కానీ. మనం ఎలర్జీ రైనైటిస్లో ఇది తరచుగా చూస్తుంటాము. మీరు మా డాక్టర్ కిరణ్స్కి రండి, మీ ప్రాపర్ కేస్ టేకింగ్ తీసుకొని దాన్ని స్టార్టింగ్ అంటే ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి మొత్తం తీసుకొని ప్రాపర్ దానికి ఒక ఫార్ములేటెడ్ మెడిసిన్ మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీకు తప్పకుండా క్యూర్ అనేది దొరుకుతుంది. సో ఒకవేళ మనకు ఒక శ్వాస సంబంధిత సమస్య ఉన్నప్పుడు ఇంకొక సమస్య కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అవును, ఇప్పుడు కొంతమందిలో ఏంటంటే ఆస్తమా ఉంటుంది, వాళ్ళకి థైరాయిడ్ కూడా ఉంటుంది, లైక్ కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది. అండ్ ఇవన్నిటికి కలిపి ఒక ప్రాపర్ అంటే లైక్ కేస్ టేకింగ్ అనేది తీసుకొని మన హోమియోపతిలో మంచి రెమెడీస్ అండ్ లైక్ సొల్యూషన్స్ అవన్నీ చాలా బాగుంటుంది. అండ్ ఒకరికి ఆస్తమా ఉంది అనుకోండి, ఇంకా ఊపిరితిత్తులోనే ఇంకొక సమస్య కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ రైనైటిస్. అది ఫస్ట్ నుంచి ఉండే ఉంటుంది, ఆస్తమా వస్తుంది లేదా బ్రాంకైటిస్లోకి కన్వర్ట్ అవుతుంది. మనమే చెప్పలేము ఏ విధంగా అది ఏ టర్న్ తీసుకుంటుంది అని చెప్పి కూడా. సో ఏంటంటే ఇప్పుడు వన్స్ ఒకసారి ఆస్తమా వచ్చిందంటే కొంచెం జాగ్రత్త పడడం అనేది చాలా మంచిది. మెయిన్గా ఇప్పటి కాలంలో అయితే కోల్డ్ ఇప్పుడు ఎక్కువ మందికి కోల్డ్ పడదు అనుకోండి, కొంచెం లైక్ వార్మ్ క్లోత్స్ వేసుకోండి, లైక్ కొంచెం జాగ్రత్త పడ్డండి, ఇలాంటివి కేర్ తీసుకుంటా ఉంటే సెట్ అవుతుంది. ఓకే, మరొక కాలర్ ఉన్నారు డాక్టర్. నెల్లూరు నుంచి డేవిడ్ గారు. డేవిడ్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు ఆల్రెడీ షుగర్ ఉందండి. ఓకేనండి. కొలెస్ట్రాల్ ఉంది, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది. ఓకే. నాకేంటంటే మధ్యరాత్రుల్లో ఒకలాంటి దగ్గు వచ్చేసి అంటే ఊపిరి సరిగా రాకుండా ఇబ్బంది పడతా ఉన్నాం. ఓకే. అంటే మా ఆవిడ ఏంటంటే ఏంది ఆ విధంగా ఆ బ్రీతింగ్ సరిగా రాకుండా ఏంది అన్నట్టుగా నాకు చాలా ఇబ్బంది. అంటే ఆక్సిజన్ తక్కువ అందుతుందా లేకపోతే ఏంది నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఉట్టి నైట్ టైమ్స్ లోనే అవుతుందా అండి మీకు ఊపిరాడకపోవడం? నైట్ టైమ్స్ మేడం. మళ్ళీ ఏంటంటే నేను బెంగళూరు ఇట్లా ట్రావెల్ చేస్తుంటాను. ఓకే. అంటే బస్సులో కూడా కొన్నిసార్లు ఏంటంటే నిద్రలో కొంచెం ఊపిరి ఆడనట్టుగా అనిపిస్తుందా మీకు? అవునవును. ఓకే, మీకు ఇది క్రానిక్ బ్రాంకైటిస్ కానీ ఆస్తమా కింద డెవలప్ అవుతుంది. మీరు ఇప్పుడే జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఏంటి అంటే ఈ మీకు స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ తాగే అలవాటు ఎవరికైనా ఉందనుకో వాళ్ళలో కూడా ఇవి చిన్నగా డెవలప్ అవుతుంది. లైక్ స్టార్టింగ్ ఏంటంటే చిన్న కఫ్ లాగా వస్తుంది, ఆ తర్వాత మనం పట్టించుకోలేదు అనుకున్న దగ్గు కిందకి కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇంకా రాత్రిపూట మేజర్గా ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఆస్తమా కానీ బ్రాంకైటిస్ కానివ్వండి ఏదైనా కూడా రాత్రిపూట ఎక్కువ ఊపిరాడదు. ఎందుకంటే లయింగ్ పొజిషన్లో ఉంటాం కదా, దానికి లైక్ లేసి కూర్చోవాలి, లేకపోతే అసలు
బ్రీతింగ్ అనేది ప్రాబ్లం అవుతుంటుంది. ఇది మనం చూస్తుంటాం. మీరు డాక్టర్ కిరణ్స్కి రండి, మీ సమస్యకి మంచి సొల్యూషన్ ఉంది. సో మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అక్కడ దొరుకుతుంది. ప్రాపర్ కేస్ టేకింగ్ తీసుకొని ప్రాపర్ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్, శ్వాసకోశ సమస్యలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.